రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. భారతదేశంపై రాజ్యం చెలాయించాలన్నట్టయితే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నట్టయితే ఒకే ఒక్క దారి ఉంది. ఆ దారి ఉత్తరప్రదేశ్ మీదుగా వెళ్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 80 లోకసభ సీట్లున్నాయి. మొత్తం పశ్చిమ భారతము టోటల్ కలిపితే కూడాను దానికన్నా ఎక్కువ ఉత్తరప్రదేశ్. తూర్పు భారతదేశం అంతా కలిపితే కూడాను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సీట్లతో సమానం కాదు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో గెలవడం అధికారం చేజిక్కించుకోవాలన్నటువంటి పార్టీకి అన్నిటికన్నా ముఖ్యం. అందుకే వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. దానికి 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, యోగి ఆదిత్యనాథ్ వరుసగా 3వసారి అధికారాన్ని చేపట్టేందుకు, ప్రజా ఆమోదాన్ని పొందేందుకు ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు. తాను చేసిన పని ఆధారంగా, తాను సాధించినటువంటి విజయాలు సాఫల్యాల ఆధారంగా ఓటు వేయమని అడిగేందుకు ఆయన వెళ్తున్నారు. కులం ఆధారంగా, మతం ఆధారంగా, ఇంత మటుకు ఉన్నటువంటి చీలిక వాలిక ఓటు బ్యాంకు రాజకీయాల ఆధారంగా మిగతా పార్టీలు వెళ్తున్నాయి. అయితే 2024లో భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద షాక్ తగిలింది. 2014లో 80 సీట్లలో 71 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి కేవలము 33 సీట్లు గెలుచుకుంది. అంటే అంతకుముందు 2019లో 62 సీట్లు గెలుచుకుంది. 62 సీట్ల నుంచి 33 సీట్లు అంటే సగానికి బలం పడిపోయింది. అందుకే అబ్కీ బార్ 400 పార్ బహుద్దూర్ అయిపోయి భారతీయ జనతా పార్టీ 240 సీట్ల దగ్గర సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనేక ప్రణాళికల్ని కొన్నేళ్ల పాటు వెనక్కి తోసేసింది. కాబట్టి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించటం భారతీయ జనతా పార్టీకి చాలా అవసరం. భారతీయ జనతా పార్టీని ఆపటము విపక్షాలకు చాలా అవసరం. సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా చిల్లర మల్లర పార్టీలన్నీ కలిపి కూడాను బీజేపీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాయి. అందుకే బీజేపీ ఇప్పటి నుంచే ఉత్తరప్రదేశ్ని గెలిచేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఒక 64 సీట్లను ఐడెంటిఫై చేసింది. ఈ 64 సీట్లు 10,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయింది. 10,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయిందంటే 5,001 ఓటు సంపాదించి ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచి ఉండేది. ఈ 10,000 ఓట్లతో ఓడిపోయినటువంటి 64 సీట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 64 సీట్లని బ్యాటిల్ గ్రౌండ్ సీట్స్ లేకపోతే స్వింగ్ సీట్స్ అని భారతీయ జనతా పార్టీ వాటికి పేరు పెట్టింది. మొత్తం అంతా కూడా మిషన్ 2027లో గెలవాలన్నట్టయితే ఈ 64 సీట్ల మీద దృష్టి పెట్టాలి. అందుకే పార్టీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి కానీ, పార్టీ యొక్క సంఘటనా మంత్రిగా పనిచేస్తున్నటువంటి ధరంపాల్ సింగ్ కానీ ఈ 10,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ ఓడిపోయినటువంటి సీట్లన్నిటి మీద దృష్టి పెట్టారు. వాటిని ఏ రకంగా, అసలు అక్కడ ఫలితాలు ఏ రకంగా వచ్చినాయి అన్నటువంటి చాలా లోతైనటువంటి విశ్లేషణ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు దేశంలోని మిగతా రాజకీయ పార్టీలు ఈ పని చెయ్యవు. భారతీయ జనతా పార్టీ 2017లో వచ్చిన ఓట్లు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, ఆ తరువాత 2024 లోకసభలో అవే సెగ్మెంట్స్లో వచ్చినటువంటి ఓట్లు, ఓట్ల తగ్గుదల, హెచ్చుదల, ఎక్కడెక్కడ ఏ మార్పులు వచ్చినాయి, ఏ పార్టీ విజయం సాధించింది, అది ఎందుకు విజయం సాధించింది, దీని లోతైన విశ్లేషణ చేస్తున్నారు. 18 జిల్లాల్లో సమాజ్వాదీ పార్టీ ఘనంగా విజయం సాధించింది ఉత్తరప్రదేశ్లో. కాబట్టి ఈ 18 జిల్లాలపైన ఇప్పుడు దృష్టి పెట్టారు. దృష్టి పెట్టడమే కాకుండా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సీనియర్ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రాంతాలలో సంఘటనా కౌశల్యం ఉన్నటువంటి నాయకులందరినీ క్లస్టర్ ఇన్ఛార్జెస్గా అపాయింట్ చేయబోతున్నారు. ఈ క్లస్టర్ ఇన్ఛార్జెస్
ఏదో విమానంలో వచ్చి దిగేసేసి వెళ్ళిపోయేటటువంటి పద్ధతిలో కాకుండా వీళ్ళు అక్కడ మకాం వేసుకుని ఉండబోతున్నారు. రాబోయే ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడాను వీళ్ళు ఆ ప్రాంతంలోనే ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే హర్యానాలో లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అనుసరించారో మైక్రో లెవెల్ ప్లానింగ్, కేవలం బహిరంగ సభలు, ప్రజా ర్యాలీలు, లేకపోతే రోడ్ షోలు, పోస్టర్లు, ఇటువంటి వీటితో కాకుండా సోషల్ మీడియా ప్రచారాలు మాత్రమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో మార్పు ఎలా తీసుకుని రావాలన్నటువంటి దృష్టితో పనిచేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పటికే 2 అనుభవాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ యొక్క నిరంకుశ పాలన మధ్య కూడాను భారతీయ జనతా పార్టీ, దానికి సంబంధించిన 14 మిత్ర దళాలు, సంస్థలు కలిసి దాదాపు 250 నియోజకవర్గాలు, మొత్తం 294 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఒక 44 నియోజకవర్గాల్ని ముస్లిం మెజారిటీ కాబట్టి వదిలేసినా కూడాను 250 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 1,00,000కు పైబడి చిన్న సమావేశాలు నిర్వహించింది. ప్రజల దృష్టికి రాకుండా 100 మంది, 1000 మంది, 1500 మంది వీళ్లతో సమావేశాలు నిర్వహించారు. కొన్ని దేవాలయాల్లో 20 మందితో, 30 మందితో, గ్రామ పెద్దలు, కుల పెద్దలు వీళ్ళందరితో కూడాను సమావేశాలు నిర్వహించింది. దాని ఫలితము మనకి కనిపించింది. అదేవిధంగా హర్యానాలో 2024 సెప్టెంబర్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా మొత్తము 22 జిల్లాల్లో ప్రతి జిల్లాకి 150 మంది వాలంటీర్స్ పూర్తి సమయం పనిచేశారు. వీళ్ళందరూ కూడాను చిన్న సమావేశాలు ఏర్పాటు చేశారు. పైకి కనపడకుండా, బహిరంగంగా హడావిడి లేకుండా, లోపల ఊరి పెద్దలు, లేకపోతే సమాజంలో ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు, డాక్టర్లు, లాయర్లు, ఇటువంటి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని ప్రభావితం చేసి వాళ్ళు బీజేపీకి ఓటు వేసేలా చేశారు. ఉత్తరప్రదేశ్లో కూడాను దాదాపు 15,000 గ్రూపులని ఈపాటికే ఫార్మ్ చేశారు. వీళ్ళు ఒక్కొక్క గ్రూపు 30 చొప్పున మీటింగ్ని ఏర్పాటు చేస్తుంది. రోజుకి 30 చొప్పున మీటింగులు ఏర్పాటు చేస్తాయంటే ఎన్నికల ప్రచారం అయ్యేటప్పటికీ దాదాపు 5 లక్షల చిన్న సమావేశాలు జరుగుతాయి. ఎక్కడ పైకేమీ హడావిడి కనిపించకుండా 5 లక్షల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ 5 లక్షల సమావేశాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి ఎన్నికల సమయంలో ప్రచార హోరు, లేకపోతే మిగతా పార్టీల ఉచితాల వాగ్దానాల హోరు, వేటికి లొంగకుండా ఉండేటట్టుగా ఈ 5 లక్షల సమావేశాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 40 లక్షల కుటుంబాల్ని వ్యక్తిగతంగా కలిసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇదంతా కూడా ఎన్నికల ప్రకటనకి ముందే జరగబోతోంది. దీనికి భారతీయ జనతా పార్టీ లోకమత్ పరిష్కార్ అనేటటువంటి పేరు చెప్పింది. లోకమత్ అంటే ప్రజాభిప్రాయము, పరిష్కార్ అంటే ప్రజాభిప్రాయాన్ని పరిశుభ్రం చేయటం. అంటే వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి అపోహలు కానీ, కులపరమైనటువంటి అపోహలు కానీ, మిగతా జాతిగతమైనటువంటి అంశాలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి ఆగ్రహం కానీ, లేకపోతే పార్టీ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల వచ్చినటువంటి అసంతృప్తి కానీ, వీటన్నిటినీ తొలగించేందుకు 5 లక్షల సమావేశాలని బీజేపీ నిర్వహించబోతోంది. టార్గెట్ బలహీనంగా ఉన్నటువంటి 64 సీట్లు, ఇప్పటి వరకు ఒకసారి కూడా నెగ్గనివి, ఒకసారి నెగ్గి రెండవసారి నెగ్గనివి, ఇటువంటి సీట్లను టార్గెట్ చేసి బీజేపీ పనిచేయబోతోంది. ఉత్తరప్రదేశ్లో మిగతా పార్టీలు మేలుకొని కూటములు కట్టి సీట్లను పంచుకుని ప్రజల దగ్గరికి విచిత్రమైనటువంటి మతోన్మాద నినాదాలు కానీ, ఓట్ బ్యాంక్ నినాదాలు కానీ తీసుకుని వెళ్ళే లోపల 5 లక్షల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ బీజేపీ అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.